హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. హైదరాబాద్ విశాఖపట్నంలో ఉన్నట్లే రాజ్కోట్లో పిచ్ ఉంటుందని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. రాజ్కోట్లో రివర్స్ స్వింగ్ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ మధ్య హోరాహోరీ సమరం జరగబోతోందని ఇంగ్లీష్ మాజీ ఆటగాడు ఓవైస్ షా పేర్కొన్నాడు. 5 మ్యాచ్ల సిరీస్లో మూడో మ్యాచ్కు భారత్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. కీలకమైన మూడో టెస్టుకు ఇరు జట్లు ప్రతి వ్యూహాలతో పోటీకి దిగుతున్నాయి. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో సినిమాతో జహీర్ ఖాన్ మాట్లాడుతూ, హైదరాబాద్, వైజాగ్లో ఉన్న పిచ్ల మాదిరిగానే రాజ్కోట్ పిచ్ ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఇలాంటి పిచ్పి తొలి 2 రోజులు బ్యాటుకు, బంతికి మధ్య మంచి పోటీని మనం చూడొచ్చు. అయితే మూడో రోజు స్పిన్ తిరుగుతుంది, కొంత రివర్స్ స్వింగు అవుతుంది. 4-5 రోజుల్లో స్పిన్నర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. ప్రేక్షకులు ఈ టెస్టును ఎంతో ఆస్వాదిస్తారు అని అన్నాడు. జహీర్ ఖాన్ వ్యాఖ్యలతో మాజీ ఇంగ్లండ్ బ్యాటర్ ఓవైస్ షా ఏకీభవించాడు. జస్ప్రీత్ బుమ్రా మరియు ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల మధ్య హోరాహోరీ సమరం తప్పదు అని పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ మధ్య హోరాహోరీ సమరం జరగబోతోంది. ఎందుకంటే రాజ్కోట్లో బుమ్రా రివర్స్ స్వింగ్ చేయగలుగుతాడు. ఇదే జరిగితే ప్రేక్షకులందరూ ఆనందిస్తారు. పాత బంతితో బౌలింగ్ చేస్తే ఇంగ్లండ్ బ్యాటర్లకు కష్టంగా మారుతుంది. బుమ్రా పరుగులు ఇవ్వకుండా వికెట్లు పడగొట్టడమే అందుకు కారణం అని ఓవైస్ షా చెప్పాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.